నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము వీట్ ఫ్లోర్ తోటి మేతి మసాలా చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చిప్స్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ తాగుతూ తీసుకోవచ్చు. అలాగే మార్నింగు పిల్లలకు స్కూల్కి స్నాక్ బాక్స్లో కూడా పెట్టియొచ్చండి. చాలా బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను. 2 సమానంగా తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జింజర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత బ్లాక్ సాల్ట్, కసూరి మేతి వేపుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా డాల్డా వేసుకోవాలి. డాల్డా వేసుకొని చేసుకోవడం వల్ల మనకి ఈ చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. మనం వేసుకున్న మసాలాలన్నీ పిండికి పట్టించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా తడుపుకోవాలండి. మెత్తగా తడుపుకున్నామంటే చిప్స్ అనేది మెత్తగా వస్తాయన్నమాట, క్రిస్పీగా రావు. కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా టైట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది పాటు తీసేసుకుందాము. మీరు నానబెట్టవలసిన అవసరం లేదండి. నానబెడితే పిండి మెత్తబడిపోతుంది, చిప్స్ మెత్తగా వస్తాయి. వెంటనే చేసేసుకోండి. కొద్దిగా పొడి పిండి వేసుకొని మనం ఇప్పుడు చపాతీలా పల్చగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పల్చగా చేసేసుకోండి చపాతీలాగా. ఇలా పొడిపిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకు ఫ్లోర్కి అనేది అంటుకోకుండా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పొంగకుండా ఉంటాయి. పొంగితే మెత్తగా వస్తాయి కాబట్టి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కట్ చేసేసుకుందాము. ఇలా 4 సైడ్స్ కూడా ఈవెన్గా ఉండేటట్టు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఏదైనా డిజైన్ ఉండేది ఏదైనా ఇలా తీసేసుకోండి. నేనైతే ఇలా కర్జకాయలు చేసుకుంటాం కదండి, దాంతో చేస్తున్నాను. ఇలా ఒకసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు చిన్న బాక్సెస్లా వస్తాయన్నమాట. ఇలానే అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని మీరు కావాలంటే ఈ మోడల్ కూడా చేసుకోవచ్చు. లేదంటే మనం మళ్ళీ ఇప్పుడు వీటి మధ్యలో నుంచి ఇలా ట్రయాంగిల్ మోడల్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఇలా చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పొడిపిండి వేసుకోకుండా కూడా చూపిస్తున్నాను చూడండి. పొడిపిండి వేసుకోకుండా కూడా మనము సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ లో టు మీడియం హీట్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ హెల్తీ కూడా. లో టు మీడియం హీట్లో పెట్టేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 1 వీక్ వరకు కూడా మనకు ఖరాబ్ కావండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.